Hi friends, welcome to our E2 Track channel. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇష్టపడే స్నాక్ ఐటమ్ సమోసా తయారీ. ముందుగా రెడీగా పెట్టుకోవాల్సినవి ఆనియన్స్, అటుకులు అండ్ మైదాపిండి. మైదాపిండిలో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందామండి. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సమోసాలో స్టఫింగ్ కోసం ఫస్ట్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక అటుకులు వేస్తున్నానండి. ఆనియన్స్లో అటుకులు వేస్తున్నాను. అటుకులు వేసాక కొంచెం ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా కొంచెం తీసుకున్నానండి. మొత్తం ఈ మిశ్రమాన్ని మంచిగా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. సమోసాలోకి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. స్టఫింగ్ రెడీ అవుతుంది. అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని దాన్ని సమోసాగా ఎలా షేప్ చేసుకోవాలో చూద్దాం. షీట్ మొత్తానికి మనం మైదా పిండితో తయారు చేసిన పేస్ట్ని అప్లై చేస్తున్నామండి. మొత్తానికి ఇలా షీట్ మొత్తానికి అప్లై చేస్తే తర్వాత షేప్గా మడుచుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఎలా మడుస్తున్నామో. చాలా ఈజీగా ట్రయాంగిల్ షేప్లో ఒక పొట్లం లాగా మడత పెట్టుకొని మనం ఆల్రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, అది మనం సమోసా షీట్లోకి కూరుస్తున్నాము. ఇప్పుడు ఇది అతికించడానికి కూడా మనం మైదా పిండితో చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి అతికించుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నామో. ఇలా మొత్తానికి పేస్ట్ అప్లై చేసేసి స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. షేప్ మంచిగా వస్తుంది కదండి, చూసారు కదా. ఇలానే అన్ని సమోసాలు రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు కాగిన నూనెలో ఒక్కొక్క సమోసాని నెమ్మదిగా వేసుకుందాం. స్లోగా వేసుకోండి. స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా షేప్ చేసుకొని నెమ్మదిగా వేస్తున్నాము. ఒక హాఫ్ మినిట్ అట్లా ఉంచి తర్వాత చిన్నగా జరుపుతూ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది స్టఫ్ వేగటానికి అంతా. చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి కదా. జాగ్రత్తగా నూనెలో నుంచి సమోసాలు తీసుకొని ప్లేట్లో పెట్టుకుందామండి. సమోసాలు మంచి కలర్లోకి వచ్చాయి కదండి. అలానే మన దగ్గర ఉన్న సమోసాలన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, సమోసాలు మంచిగా రెడీ అయిపోయాయి. సాస్తో పెట్టేసి పిల్లలకి పెడితే సూపర్గా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి లైక్ మరియు షేర్ చేయండి. మా మిగతా వీడియోస్ కోసం E2 ట్రాక్ ఛానల్ మీద క్లిక్ చేయండి.